హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం పిజ్జా దగ్గర ఉన్న కాచివన్ సింగారంలో ఉన్నాము. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ లో హౌసెస్ సేల్ కి వచ్చాయండి. ఇక్కడ మనకి 125 స్క్వేర్ యార్డ్స్ అలాగే 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఇక్కడ మనకి 133 స్క్వేర్ యార్డ్స్ లో 2 హౌసెస్ అలాగే 125 స్క్వేర్ యార్డ్స్ లో ఒక హౌస్ ఉందండి. 125 స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్ వచ్చేసి 22.5 133 స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్ వచ్చేసి 2450. ఈ హౌసెస్ ముందు 30 ఫీట్ ఉందండి. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాయి, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉన్నాయి. ఉప్పల్ మెట్రోకి ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నట్టు మీకు వీడియోలో చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఈ హౌసెస్ కి వచ్చే దారిలో ఓన్లీ 100 మీటర్ డిస్టెన్స్ లో స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది చాలా పెద్ద క్యాంపస్ అంటే 17 acres లో ఉంటుంది. అలాగే మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడే మనకి నల్లనరసింహ కాలేజ్ ఉంటుంది. అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. దాంతో పాటు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, రావేస్ ఉంది, రొటర్డామ్ ఉంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి అయితే ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపోసిస్ ఒకటే కదండి, చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. వరంగల్ హైవే కి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక మనం ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే అరోరా కాలేజ్ ఉంది, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి పక్కనే బస్ స్టాప్ ఉందండి. ఇక్కడ నుంచి ఎవ్రీ 15 మినిట్స్ అయితే బస్సెస్ ఉంటాయి. బస్ కనెక్టివిటీ చాలా బాగుంది. అలాగే మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మీకు వీడియో చూపించుకుంటూ ప్రైస్ డీటెయిల్ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఒకసారి ఎలివేషన్ చూడండి, చాలా గ్రాండ్ గా వచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది. ర్యాంప్ కి వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. అలాగే మనకి గేట్ దెమ్మలు కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పార్కింగ్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి, చాలా స్పేసెస్ ఉంది. మన హౌస్ ముందు కూడా 30 ఫీట్ అండి. మనకి పార్కింగ్ ప్లేస్ లో యూపీవీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. చూడండి, ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పాయింట్ వచ్చింది, ట్యాప్ ఇచ్చారు. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి కామన్ ఏరియా మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సంపు అలాగే బోర్ వచ్చిందండి, ఎందుకంటే వెస్ట్ ఫేసింగ్ కదా. లోపల నుంచి చూపిస్తాను. ఫస్ట్ లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. 2 houses ఒక్కలే బిల్లు కట్టినప్పుడు సింగిల్ కూడా ఇస్తారండి. తినైతే దాన్ని సపరేట్ గా ఇచ్చారు. ఈ 2 houses కూడా ఒకలే బిల్లర్ అండి. ఒకసారి ఎలివేషన్ టైల్స్ చూడండి, మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి వైట్ కలర్ లో గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుందండి. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రేమ్ తో సహా టేక్వుడ్ డోర్ వచ్చింది. చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ గ్లాస్ డిజైన్ వస్తుంది. రండి లోపల హౌస్ చూద్దాం. చూడండి, ఇదంతా హాల్. మనకి హాల్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారండి. హాల్ కమ్ డైనింగ్ వచ్చింది. ఇదంతా హాల్ అండి. హాల్ లో మనకి ఫాల్స్ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. వుడ్ కలర్ లో చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది అండి. అలాగే మనకి వాల్ కి వచ్చేసి డ్రాయల్ పెట్ డిజైన్ ఇచ్చారు. మనకి హౌస్ మొత్తం యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది, సేఫ్టీ గ్లాస్ ఇచ్చారు. అలాగే మనకి గ్రానైట్ తో ఫ్రేమ్ చేశారండి. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. హాల్ లో వచ్చేసి మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. పెద్ద టీవీ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ లైటింగ్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనం చిన్న చిన్న డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మనకి పార్టిషన్ వచ్చేసి చూడండి వుడ్ కలర్ తో డిజైన్ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్ చూడండి, కామన్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. మనకి టైల్స్ తో రూప్ దాకా ఇచ్చారు, చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది. చూడండి, అంతా డైనింగ్ ప్లేస్. మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ అన్ని మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి లో రూఫ్ కూడా యూపీవీసీ డోర్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా పెద్ద విండో వచ్చింది. ఇక్కడ ఓపెన్ కిచెన్. ఒకసారి డైనింగ్ ప్లేస్ లో ఫాల్స్ చూడండి, ఇందులో కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది డిజైన్ అయితే. ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రేమ్ లాగా డిజైన్ చేశారు. ఎల్లో కలర్ లో చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మనకి సపరేట్ గా పూజ రూమ్ ఇచ్చారు. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి కిచెన్. చూడండి, మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి.
కిచెన్ లో అయితే 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూద్దాం రండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి ఇందులో కూడా చాలా పెద్ద విండో వచ్చింది. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకి వెళ్ళడానికి ఇంకో డోర్ ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ లో. బ్యాక్ సైడ్ మనకి సంపు అలాగే బోర్ వచ్చిందండి. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉందండి, వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి బోరు, ఇక్కడ సంపు ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇంకొక వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ 3 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చిందండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. మనకి ఈ వెంచర్ లో మెయిన్ రోడ్ 40 feet రోడ్ అండి. 40 feet రోడ్ కూడా సెకండ్ హౌస్ వస్తుంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మీకు ఆల్రెడీ ఇక్కడ పార్టిషన్ చూపించింది కదా. చూడండి, డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. వుడ్ కలర్ లో చూడండి చాలా బాగా చేశారు. మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ కూడా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ సపరేట్ కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి, మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగుంది. అన్ని రూమ్లలో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారండి. ఇందులో కూడా మనకి వాల్ డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లవర్ తో డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనకి అన్ని రూమ్లలో విండోస్ అయితే చాలా పెద్ద విండోస్ ఇచ్చారు. గ్రానైట్ తో ఫ్రేమ్ ఇవ్వడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మీకు అలా చెప్పాను కదా, ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. చూడండి, బాత్రూమ్ లో కూడా ఎంత కేర్ తీసుకున్నారు. 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు, అంటే పెద్ద టైల్స్ ఇచ్చారు. అందులో మనకి గోల్డెన్ బార్డర్ ఇవ్వడం వల్ల చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రండి. చూడండి, స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి కామన్ ఏరియా మొత్తం గ్రానైట్ తో చేశారండి. మనకి స్టెప్స్ పైన హెడ్ రూమ్ అయితే రేకులతో ఇచ్చారండి. వర్షం మాట వచ్చిన ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకసారి చుట్టూ అండి అన్ని హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ చూస్తే మీకే అర్థమైంటుంది. ఇందులో మనం చాలా వీడియోస్ చేసామండి, చాలా బాగా సేల్స్ అవుతున్నాయి. చాలా మంది తీసుకుని లివింగ్ ఉంటున్నారు. ఇక్కడ మనకి 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయండి. చూడండి, చాలా స్పేస్ ఉంది. ఇది వచ్చేసి బోర్ వాటర్ కండి. మనకి పైప్ లైన్స్ కూడా బోర్ వాటర్ సపరేట్ గా, మంజూరు వాటర్ సపరేట్ గా ఇచ్చారు. ఇక్కడ మీరు మంజూరు వాటర్ కి వాటర్ ట్యాంక్ ఫిట్ చేసుకోవచ్చు అండి. ఈ హౌస్ కు వాడిని ఒకసారి స్టీల్ చూపిస్తానండి. ఈ 4 వచ్చేసి 16 mm, ఈ 2 వచ్చేసి 12 mm అండి. ఇంకా 2-3 ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఈ 3 హౌసెస్ ఒక్కరివే అండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూపించాను. పైకి వెళ్ళి మీకు సరౌండింగ్ చూపించాను కదా, చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి 125 square yards ప్రైస్ వచ్చేసి 74 lakhs అండి. అలాగే మనకి 133 square yards ప్రైస్ వచ్చేసి 76 lakhs అండి. ఇవన్నీ కూడా ఫిక్స్ ప్రైజెస్ కావండి, స్లైడ్ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.